గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈరోజు అంతా కూడా సాటర్డే సండే వ్లాగ్ మేము ఏం చేస్తాం ఎట్లుంటాం అనేది చూపిస్తా. అండ్ బయట వెదర్ చూసిరా మస్తు వర్షం పడుతుంది అండ్ చల్లగా ఉంది. బేసిక్గా అయితే బిఫోర్ మ్యారేజ్ ఈ టైంకి హాస్టల్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇప్పుడున్న వెదర్కి స్నానం చేయడమే చాలా ఎక్కువ అవుతుండే. బట్ ఇప్పుడు చూడ పూజ చేయడం అనేది మార్నింగ్ రొటీన్ అయిపోయింది. సో పూజ చేయకుండా ఇంకేం చేసినా సమద్ కాదన్నమాట. సో అట్లా నడుస్తుంది. అండ్ ఈరోజు మాకు ఒక ఫంక్షన్ ఉందన్నమాట, ఫ్యామిలీ ఫంక్షన్. అక్కడికి రెడీ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడే పూజ అయిపోయింది అండ్ అత్తు ఆఫీస్కి వెళ్ళిండు. ఆయన బ్రేక్ఫాస్ట్ కూడా అయ్యింది అన్నమాట. సో నా కోసం బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి జావా అండ్ పపాయ చేసుకున్నా. ఫంక్షన్ కోసం రెడీ అవుతున్నా. సో ఇది ఒక శారీ గ్రీన్ కలర్ది పట్టు చీర అనమాట. అండ్ ఇది ఒక పట్టు చీర, అది బ్లూ అండ్ ఇది గ్రీన్. సో దానికైతే బార్డర్ పింక్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ పింక్ కలర్ వచ్చింది అనమాట. ఇది మా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఫేవరెట్ శారీ. చాలామంది పెళ్లి షాపింగ్ కాగానే శారీ పెడితే ఇది నా ఫేవరెట్ అని చెప్పారు. అండ్ ఇదైతే ఇక ఆంటీలు మమ్మీలు నాకు అందరికీ నచ్చిన శారీ. సో ఈ రెండు చీరలలో ఏది కట్టుకుందాం అనేది ఇంకా డిసైడ్. సో దగ్గర ఫంక్షన్, సో పట్టు చీర కట్టుకుందాం అనుకుంటున్నా కానీ బయట ఉన్న వర్షానికి ఆ వెదర్కి అసలు ఏం కట్టుకోవాలి అనేది అయితే అర్థమవుతలేదు. బికాజ్ మళ్ళీ నేను అంతా ఖరాబ్ చేస్తే మళ్ళీ నేనే సెట్ చేసుకోవాలి అదంతా. సో అట్లా జరుగుతుంది. అండ్ రాగి జావా ఆల్రెడీ చల్లగా పెట్టుకున్నా ఇక్కడ. సో గర్ల్స్ ఎవరైనా ఉంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, వాళ్ళు పక్కా రాగి జావా డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఎప్పుడో ఒకసారి. బికాజ్ ఇది తాగిన తర్వాత నాకు చాలా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ తగ్గిపోయినాయి అనమాట. పీరియడ్స్ టైంలో కానీ పీసీఓడి ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో వాళ్ళు పక్కా తాగండి, తగ్గిపోతుంది. అండ్ దీంతో పాటు 2 బాదాంలు, 2 కిస్మిస్లు, 2 డేట్లు, 2 ఖర్జూరాలు కూడా నానబెట్టుకొని తినండి. నాకు ఒక్కొక్క రోజు గుర్తుంటుంది, ఒక్కొక్క రోజు మర్చిపోతా. బట్ ఇదైతే ఎంత లేట్ అయినా కూడా తాగుతా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. ఇంకా ఫంక్షన్కి కూడా రెడీ అవ్వాలి, లేట్ అవుతుంది. అండ్ సాటర్డే సండే మా డే ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తా. రేపు సండే, రేపు కొన్ని పనులు ఉన్నాయి అనమాట. అవి కూడా కొన్ని ఇంపార్టెంట్ పనులు, అవి కూడా మీతో షేర్ చేసుకుందామని సాటర్డే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేసిన. అండ్ చాలామందికి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తలేదంట, నా వీడియోస్ కనిపిస్తలేవట. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ ఉంటుంది కదా పక్కన, అది క్లిక్ చేయండి. అప్పుడు మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు చూడొచ్చు. అండ్ అంతే, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ శారీ చూసిర్రా కనకంబరం కలర్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. బ్లూ కలర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద కానీ చాలా బాగుందన్నమాట. సో నేనైతే మా 5th అక్క దగ్గరకు వచ్చిన, తను కూడా శారీస్ సెలెక్ట్ చేసుకుంటుంది ఫంక్షన్ కోసము. అండ్ నేనైతే ఫైనల్గా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను అనమాట. ఇది నా ఫైనల్ లుక్. సో ఇదంతా కొంచెం మరాఠీ థీమ్లో ఉంటుంది. దీనికి నేను గెట్ రెడీ విత్ మీ వీడియో ఆల్రెడీ చేసిన, పోస్ట్ చేసి ఉంటా, దీని కింద చూడండి. అండ్ ఆల్సో నేను ప్రతిసారి శారీ కట్టించుకోవాలి అని అంటే మా 5th అక్క దగ్గరికే వస్తా. బికాస్ తను చాలా బాగా శారీ కడుతుంది. అండ్ ఆల్సో నాకు పెళ్ళి అయ్యి వచ్చిన ఫస్ట్ డే ఇక్కడ ఉంటాం కదా, ఫస్ట్ డే అత్తారింట్లో, ఆ అక్కనే శారీ కట్టింది అనమాట. సో అప్పటి నుంచి తనతో నాకు కొంచెం కంఫర్ట్ జోన్ ఉండడం వల్ల ప్రతిసారి అక్క పాసిబుల్ ఉంటే అక్కతోనే కట్టించుకుంటా. ఇంకా తను ఆఫీస్ వెళ్ళినప్పుడు వేరే అక్క వాళ్ళతో కట్టించుకుంటా అన్నమాట. అండ్ నాకు మస్తు నచ్చింది ఈరోజు రెడీ అవ్వడం. ఎందుకో అంటే లైక్ అన్నీ కూడా మ్యాచింగ్ ప్రాపర్గా సెట్ అయిపోయింది శారీకి. కానీ బిఫోర్ డే అంతా కూడా వాయిస్ ఓవర్లు ఇవ్వడం వల్ల చాలా లేట్ అయ్యి నిద్రపోలేదు. సో డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అక్క నేను రెడీ అయ్యేలోపు మా వదిన కూడా వచ్చింది. సో ముగ్గురం రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళినాం. కాకపోతే మేము వెళ్ళే వరకే ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళు అవన్నీ పెడతారు కదా, గిఫ్ట్స్, శారీస్ అవన్నీ పెడుతురు. సో ఈ ఫంక్షన్ ఎవరిది అంటే 3rd అక్క వాళ్ళ అన్న పాపదన్నమాట. పాపం ఈరోజు ఏమైంది అని అంటే వాళ్ళు ఇంటి దగ్గర అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత, అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఫుల్ వర్షం పడింది. సో దానివల్ల అప్పటికప్పుడు వాళ్ళు ఇంకా అక్కడ ఇంటి దగ్గర ఫంక్షన్ పాసిబుల్ కాదు కదా వర్షం పడడం వల్ల. సో మా ఇంటి పక్కన ఉన్న ఒక టెంపుల్లో ఫంక్షన్ అరేంజ్ చేసిర్రు అన్నమాట. ఎవరికన్నా ఇట్లా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు ఇట్లా అవుతే చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ ఇంకా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి అట్లా ఫంక్షన్ అయితే చేసేసారు. ఇంకా అందరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను, మా అక్క, వదిన, మేము అందరం కూడా తనకి పెట్టాల్సిన గిఫ్ట్స్ అన్నీ పెట్టేసి లంచ్ చేసేసి ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం. సో వీళ్ళంతా కూడా ఇంటి పక్కనే ఉండడం వల్ల మేము డైలీ కలుస్తూనే ఉంటాము మ్యాక్సిమము. అండ్ ఇంకా అందరూ రిలేటివ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటోళ్ళందరూ కూర్చొని బాతకానీలు నరికి తర్వాత లంచ్కి వెళ్ళినాము. ఫుడ్ అయితే చాలా బాగుండే. సో ఏమేమి ఐటమ్స్ పెట్టిరు అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో చేసిన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.
ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇక్కడ మా వికాంక్షి పాప మొన్న లాస్ట్ వీడియో ఫంక్షన్లో విహాన్స్ని చూపించిన కదా, వాళ్ళ మరదలు అన్నట్టు. వీళ్ళిద్దరూ ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా రచ్చ రచ్చ అల్లరి ఉంటుంది. నేనైతే మొత్తం ఇంకా ఈ మధ్య మొత్తం కూడా ఫంక్షన్స్ తిరగడము, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం ఎక్కువ అయిపోయింది. డైలీ ఏదో ఒక ఈవెంట్ ఉండడం వల్ల అందరం ఎక్కువ కలవడము, మీటప్స్, గ్యాదరింగ్స్, ముచ్చట్లు పెట్టడము, బాతకాన్ని నరకడం ఇదే అవుతుంది. ఇంకా గర్ల్స్ అందరు ఒక దగ్గర కూర్చుంటేనైతే ఇంకా ఎక్కువ ముచ్చట్లు వస్తాయి. సో అట్లా ఫంక్షన్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అన్న వాళ్ళు వదిన వాళ్ళు అందరితోని ఇంటికి వచ్చేసినాం. వచ్చేసరికి ఏంటంటే దత్తు ఫంక్షన్కి రాలేడు. సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నా నేను. మా ఫిఫ్త్ అక్క వాళ్ళ పాప అన్న కదా, తనైతే వాళ్ళ డాడీకి ఫుల్ కనెక్టెడ్ ఉంటుంది. ఎవ్వరు పిలిచినా ఎవరి దగ్గర ఏడ్చినా కూడా తను అస్సలు ఊరుకోదు. కానీ వాళ్ళ డాడీ రాగానే ఊరుకుంటుంది అనమాట. ఇక్కడ ఎంత క్యూట్గా పాలు తాగుతున్నారంటే, అంటే బేసిక్గా చిన్నపిల్లలు ఏం చేసినా కూడా క్యూట్గా అనిపిస్తుంది, వాళ్ళు ఏడవడం తప్ప. బికాజ్ ఏడ్చినప్పుడు అసలు తట్టుకోలేం కదా. ఇంకా దత్తు వస్తే అక్క వాళ్ళ ఇంట్లోనే ఈవినింగ్ టీ తాగేసి వచ్చేసినాం. మేమైతే ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక దగ్గర టీ తాగడం, ఒక దగ్గర లంచ్ చేయడం, ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడం అట్లా అవుతుంది. ఈయన ఎన్ని స్నాక్స్ ఉన్నా కూడా ఆయనకి స్వీట్ స్నాక్స్ దట్టు పిస్తా హౌస్లోవి చాలా ఫేవరెట్ అన్నమాట. సో అక్కడ నుంచి హనీ కేక్ తెచ్చుకుంటాడు అప్పుడప్పుడు ఇట్లా. ఇంకా స్నాక్స్ లాగా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు బేకరీ ఐటమ్స్ అంటే బేసిక్గానే దత్తుకు చాలా ఇష్టము. అండ్ వీళ్ళందరూ కూడా మా ఇంటి పక్కన పిల్లలు. సో వీడియో తీసేటప్పుడు నువ్వు ఎట్లా తీస్తావు అక్క, బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా అని ఇక్కడ అడుగుతున్నారు. నాకే చాలా ఎక్కువ ఎగ్జైటెడ్ అనిపించింది. బికాజ్ వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు ఫోన్ అంటే కూడా తెలియదు. ఉండే డబ్బా ఫోన్కి కూడా పచ్చ బటన్, ఎర్ర బటన్, గ్రీన్ బటన్ నొక్కితే కాల్ లిఫ్ట్ చేస్తారు, రెడ్ బటన్ అయితే కాల్ కట్ అవుతుంది. అంతకు మించి తెలియదు. కానీ ఇప్పుడున్న కిడ్స్కి అయితే మస్తు తెలుస్తుంది. సో ఎర్లీ 90 కిడ్స్కి ఏంటంటే మీ ముచ్చట్ల పిల్ల. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అన్న మీద ప్రాంక్ చేస్తున్నాం. కానీ అన్నకు తెలిసిపోతుంది మేము ఏం ప్రాంక్ చేసేది అదన్నమాట. సో వీళ్ళందరూ డైలీ నా వీడియోస్ చూసి చూసి పాపం అట్లనే అలవాటు అయిపోయింది. సో నేనెంత ప్రాపర్గా చెప్తున్నానో వాళ్ళు కూడా అంతే ప్రాపర్గా చెప్తున్నారు. ఈ స్కూల్ లేదు, యాక్చువల్గా వర్షం పడుతుంది, హాఫ్ డేకి వదిలేసిర్రు. సో వాళ్ళు అట్లా చిల్ అవుతారు. ఇంకా నాకు కూడా టైంపాస్కి మంచిగా బెస్ట్ పార్ట్నర్స్ దొరికిరు అన్నమాట. ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నా? సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్కి అని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం ప్రాపర్ ట్రైన్డ్ ఉన్నారు వీళ్ళు. సో దట్స్ ఇట్ అన్నమాట. నెక్స్ట్ మీరు కూడా ఈ బ్లాగ్ కింద కామెంట్ పెట్టండి, సరేనా? మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. బాయ్ చెప్పండి. ఇక బాయ్ గైస్. వాళ్ళు వచ్చి అట్లా ప్రతి వీడియోలో ఉన్న పాయింట్ చెప్తే నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. చూసే కొంతమంది అయినా కూడా 8000 సబ్స్క్రైబర్స్లో ఒక 5000 మెంబర్స్ అయితే పక్కా రొటీన్గా డైలీ ఫాలో అవుతారు ప్రతి వీడియో కూడా. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఆన్ దట్ డే నా ట్రైపాడ్ ఇరిగిపోయింది అన్నట్టు. పాపం ఆయన మాకు పెళ్ళైన ఫస్ట్ మంత్ ఇచ్చిన గిఫ్ట్ అది. ట్రైపాడ్ అంతా చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ పైన కెమెరా సెట్టింగ్స్ చేసేది ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది. వాళ్ళు ఫిక్స్ చేయడానికి చాలా ట్రై చేసిర్రు, బట్ అవ్వలేదు వాళ్ళతో. ఇంకా దత్తు అయితే ఎవరు చిన్న కిడ్స్ వచ్చినా కూడా, అంటే 1 year 2 years కిడ్స్ నచ్చారు, కానీ దాని తర్వాత మాట్లాడి మనం చెప్తే వినే స్టేజ్లో ఉన్న కిడ్స్ అంటే మస్తు ఇష్టం. సో వాళ్ళతోని టైంపాస్ చేస్తాడు. ఆయనకి స్నాక్స్ సాటర్డే సండే వస్తే నేను సగం కన్నా ఎక్కువ టైం కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది. బికాజ్ హాఫ్ అన్ అవర్కి ఒకటి ఫుడ్ క్రేవింగ్స్ అవుతుంది అన్నట్టు. చాలామందికి ఇట్లానే ఉంటుంది. కానీ మమ్మీల స్టేజ్కి వచ్చి ఇట్లా పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది అది ఎంత పెద్ద టాస్క్ అనేది వంట చేయడము. ఆయనకైతే ఇంకా సాటర్డే సండే వస్తే ప్రతిసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి కిచెన్లోకి రావడం, లేకపోతే హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడము చాలా అలవాటు. ఇంకా చేసేది ఏం లేక నాకు తోచిన స్నాక్స్ నేను చేసిస్తాను. అండ్ ఆ రోజు బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను కాబట్టి బ్రెడ్ రోస్ట్ చేసి ఇచ్చిన. మా మమ్మీ వీడియో చూస్తే మళ్ళీ మీరు బ్రెడ్లు తినకండి అని చెప్తుంది. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మేము బ్రెడ్ తెచ్చుకున్నాము. బికాజ్ ఆమె వచ్చిన ప్రతిసారి మా ఇంట్లో బ్రెడ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ రోస్ట్ చేస్తే ఊకే అట్లా తినకండి, అదేం మంచిది కాదు అది ఇది అని చెప్తుంది అన్నమాట. అందుకని ముందే తిట్లు పడకుండా మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వాటర్ రెడ్ కలర్ ఇది తాగుతున్నాం కదా ఈ మధ్య. సో ఆ వాటర్ కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళందరితో మస్తు సేపు టైం స్పెండ్ చేసినాం. ఎందుకంటే వీళ్ళు ఈ మధ్య మా ఇంటికి రాలేదు. అంటే నేనే చాలా బిజీ ఉండడం వల్ల ఎవరిని మీట్ అవ్వలేకపోతున్నా. నా పని, నేను నా ఈవెంట్స్, ఫంక్షన్స్, దాని తర్వాత వాటి స్టఫ్ అంతా ఎడిట్ చేసుకోవడం, ఎడిట్ చేసిన స్టఫ్ అంతా డిలీట్ చేయడం, దానికే సరిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే గణేష్ చందా అడగడానికి వచ్చిరా అని అన్నారు. మేము రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ అయినాం కాబట్టి మమ్మల్ని ఇంకా ఈ గల్లీ వాళ్ళలాగా కన్సిడర్ చేస్తలేరేమో అనుకున్నాం. సో వాళ్ళకి కూడా స్నాక్స్ ఇచ్చి మేము అందరం అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినామంటే నర్సరీకి వచ్చినాం అనమాట చెట్లు తీసుకోవడానికి.
ఈ చెట్లు తీసుకోవడానికి ఇప్పటికీ 4 టైమ్స్ బయటకు వచ్చినాం. బయటకు రాగానే వర్షం పడడం అయిపోవడం. అండ్ ఈరోజు అయితే అస్సలు ప్లాన్ లేదు. సో ఇంకా ఖాళీగా కూర్చునేసరికి ఆయన నుండి చెట్లు తెద్దామంటే లిటరల్గా నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా వచ్చేసిన. బికాస్ ఆ వర్షం పడకుండా ఉండడం చాలా కష్టమవుతుంది. ఈవినింగ్ టైమ్స్లో డైలీ పడుతుంది. సో టైం ఉన్నప్పుడు వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయినా. నేనైతే దేవుడికి పెట్టడానికి మెయిన్గా ఫ్లవర్ చెట్లు తీసుకుందామని వెళ్ళిన. అండ్ ఈ నర్సరీ అన్న దగ్గర నేను ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా అడిగిన అంటే ప్రతి ఒక్క చిన్నది. సో అదే క్లారిటీ నాకు లైఫ్ మీద ఉంటే చాలా బాగుంది అనిపించింది. బికాస్ నేను ఎంత స్పెసిఫిక్గా చూస్ చేసుకున్నా అంటే ఒకటేమో చక్రం పూలు, ఒకటేమో రోజ్ ఫ్లవర్ చెట్టు, అండ్ ఇంకొకటి శంకు పూల చెట్టు, అండ్ ఇంకొకటి చామంతి. అండ్ ఆ కలర్స్ కూడా రిపీట్ కాకుండా ఒకటి వైట్, ఒకటి ఎల్లో, ఒకటి రెడ్ కలర్, అండ్ శంకు పూలు శివుడికి ఇష్టం, అది బ్లూ కలర్ ఉంటుంది కదా. సో అట్లా సైజెస్ కూడా చిన్న చిన్నవి అడిగి మరీ తెచ్చుకున్నా అనమాట. నాకు ఫ్లవర్స్ అంటే కొంచెం ఇష్టమే, బట్ మెయింటైన్ చేయడం అంటే ఫ్లవర్స్ అనే కాదు, వెజిటేబుల్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏదైనా మెయింటైన్ చేయడం చాలా కష్టం. సెన్సిటివ్గా ఉంటాయి కదా, అట్లా వాటిని మెయింటైన్ చేయాలి. బట్ రోజు దేవుడికి బయట నుంచి పూలు తేవడము, అవి ఫ్రెష్గా ఉండకపోవడము, వాడిపోవడము, ఎక్కువ క్వాంటిటీలో తెస్తే అవన్నీ బాధల కన్నా మనమే ఒక 2 చెట్లు పెట్టుకుంటే బెటర్ అనిపించి అట్లా 4 కుండీలు ఆల్రెడీ తెచ్చిపెట్టిన. సో దానికి చెట్లు పెట్టడానికైతే ఈరోజు ముహూర్తం కుదిరిందనమాట. బయట వెదర్ అంతా కూడా క్లౌడీగా మంచిగా ఉండే. సో ఇండోర్ ప్లాంట్స్ కూడా పెడదామని అనుకుంటున్నా. ఎవరికన్నా ఇండోర్ ప్లాంట్స్ చిన్నగా అండ్ తక్కువ మెయింటెనెన్స్తోని, ఈజీ మెయింటెనెన్స్, ఎక్కువ టఫ్ లేకుండా ఉండే చెట్లు ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. బికాజ్ నేను ఆ రోజు కూడా అన్నని అడిగిన, బట్ నాకు ఏం ఐడియా లేదన్నట్టు ఇండోర్ ప్లాంట్స్ ఏం కొనాలి, ఏది పెట్టాలి అని. అండ్ దాంట్లో కొన్ని ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేసే చెట్లు అండ్ CO2ని ఎక్కువ కన్జంప్షన్ చేసే చెట్లు ఉంటాయి కదా, అట్లా నాకు కొన్ని తెలిసిన ఉంటే ఏమైనా చెప్పండి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. సో అవన్నీ కూడా ప్లాన్ చేసా. నాకు చెట్లు పెట్టడం కన్నా వాటి యూజెస్ ఉంటాయి కాబట్టి పెంచుకోవడం ఇష్టం అన్నమాట. సో మీలో ఎవరన్నా ప్లాంట్ లవర్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి ప్లాంట్ పెంచడానికి. యాజ్ ఏ అగ్రికల్చర్ స్టూడెంట్ నాకు కొన్ని తెలుసు, కానీ ఎంత తెలిసినా కూడా ఇట్లాంటి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ క్రాప్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఇది వచ్చేసి DRDL దగ్గర ఉందన్నమాట. చాలా పెద్ద నర్సరీ. దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. చాలా పొలైట్గా నీట్గా ఇచ్చిండు. మేము ఇంటికి వచ్చేసరికి మా థర్డ్ బావ వచ్చిన అనమాట. ఈయన చాలా రేర్గా కనిపిస్తాడు. రియల్ ఎస్టేట్ ఇంకా అవి ఇవి అన్ని బిజినెస్లు చేస్తాడు. ఉన్న ½ అన్ అవర్ కూడా కాల్స్ మాట్లాడుకుంటూనే ఉంటాడు. ఆల్వేజ్ స్ట్రెస్లోనే ఉంటాడు. ఏందో అసలు ఈ బిజినెస్ మ్యాన్స్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో లేకపోతే వీళ్ళు చాలా బిజీ ఉంటారో అర్థం కాదు, కానీ అట్లా చాలా బిజీ ఉండే. అండ్ ఇంకొక స్నాక్ కోసం పపాయ కట్ చేస్తున్నా అనమాట. మీరు ఈ వీడియో చూసి అనుకోకండి ఏంటి ఇన్ని స్నాక్స్ అని చెప్పి, బట్ ఎవ్రీడే ఇట్లానే ఉంటుంది. ½ అన్ అవర్కి ఒక స్నాక్ కావాలి. అండ్ కాకపోతే ఈ మధ్య నేను కొంచెం హెల్తీగా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసిన ఆ స్నాక్స్లో కూడా. అండ్ ఇక్కడ మా పిల్లలు చాలా డేస్ అవుతుంది అనుకుంటా కనిపించకుండా. వాసు కూడా వీడియోలో చాలా టైమ్స్ కనిపించలేదు. ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు నా వీడియో చూసేటోళ్ళు. సో కింద కామెంట్ చేయండి వాసు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ బన్నీ వాళ్ళు. సో మా 5th బావ అక్క వాళ్ళు కూడా వచ్చారు. మాకు డైలీ ఇదే ఉంటుంది ఈవినింగ్. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ సాటర్డే సండే వస్తే మా ఫ్యామిలీస్ అన్నీ పక్కనే ఉంటాయి కాబట్టి పలకరించుకోవడము, గ్యాదర్ అవ్వడము, మీట్ అవ్వడము, ఫంక్షన్స్ ఉన్నా లేకపోయినా ఇంకా మా పిల్లలు వాళ్ళ గోల ఇదే నడుస్తుంది అన్నమాట. ఎప్పుడు హ్యాపీగా ఫన్నీగా చాలా అల్లరి అయితే ఉంటుంది మా ఫ్యామిలీలో. అండ్ వికాంక్షికి అయితే వాళ్ళ డాడీ అంటే మస్తు ఇష్టం. ఎవరికి ఫ్రూట్ పెట్టమన్నా పెట్టలేదు, బట్ వాళ్ళ డాడీ అడగంగానే పెడుతుంది. బేసిక్గానే అమ్మాయిలందరూ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు, కానీ ఈమె ఇంకా పీక్స్లో ఉంటుంది అన్నట్టు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజుకి డిన్నర్ అయిపోయింది. సాటర్డే సండే వ్లాగ్ చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సండే రోజు మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి బయటకు వెళ్ళేవి. సో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ రోజుకి మా డే ఇట్లా గడిచింది మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని. సో నా వీడియో నచ్చినా ఇంకా ఏం నచ్చినా కూడా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.